ఒక్క తాళ్లపూడి పంచాయతీలో 4.5 కోట్ల రూపాయలతో సంక్షేమ ఫలాలు, 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి పనులను చేసిన ఘనత తమదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా చేపట్టిన 7.5 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన వాటర్ ప్లాంట్, డ్రైన్, ముస్లిం శ్మశాన ప్రహరీ, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తాళ్లపూడి అభివృద్ధి కోసం నాడు వెంకట శేషాద్రి రెడ్డి తపన పడేవాడని, ఆయన కోరిక మేరకు గ్రామంలో ఎన్నో పనులు చేశామని చెప్పారు. పార్టీలు, అభిప్రాయాలు వేరైనా విజయసాయిరెడ్డి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తాతల కాలంలో సీలింగ్ యాక్ట్ కి వదిలిన భూములను ఎప్పుడు ఎలా తీసుకుంటారంటూ, ఈ విషయంలో నో కాంప్రమైజ్ అంటూ విష్ణువర్ధన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాళ్లపూడిలో ఏ పని ఉన్నా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ 7.5 లక్షల రూపాయలతో మొదలు పెట్టాము, ఓపెన్ చేశాము. ఎంపీ ల్యాడ్స్ కింద మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు డ్రైన్స్, మురుగు కాలువల కింద 60 లక్షలు, ముస్లింలకి బరియల్ గ్రౌండ్ కింద 30 లక్షలు, 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. బట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను టెండర్స్ పిలిపించి పనులు చేయించాను. అవి కూడా ప్రారంభోత్సవం చేశాము. ఎన్ఆర్జీఎస్లో 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, ఇంకోటి సీసీ డ్రైన్ ఒకటి 13,50,000, అట్లే ఇంకోటి 5,60,000 సీసీ రోడ్డు. ఇది జెడ్పీ ఫండ్స్లో ఒక 3 లక్షలు ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేసేదానికి. ఈ అంగన్వాడీ బిల్డింగ్ మా టైంలో మొదలు పెట్టి ఉంటే ఇన్కంప్లీటెడ్గా ఉండింది, దానికి 6 lakhs ఇచ్చి పూర్తి చేసాం. అంటే 6 లక్షలు ఇచ్చి స్లాబ్ పోసిన ఒక షేప్లో ఉన్న దాన్ని పూర్తి చేసేదానికి కూడా 5 ఏళ్ళు వాళ్ళకి టైం చాలలేదు. అని ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వెంకటశేషన్న ఉన్నప్పుడు, కీర్తిశేషులు వెంకటశేషన్న, ఆయనకి తపన ఈ గ్రామంలో 3 వాటర్ ట్యాంకులు కట్టించాం. ఈ పంచాయతీలో బీసీ రోడ్లో సిమెంట్ రోడ్ వేసాం, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్ వేసాం, కమ్యూనిటీ డ్రైనేజీ చేయించాం. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. అక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. దాంట్లో నో కాంప్రమైజ్. ఈ గ్రామంలో వాళ్ళు చేసినవి ఏమీ లేవు, మ్యాక్సిమం మేమే చేసాం. ఎందుకు సీలింగ్లో వదిలి నష్టపరిహారం ఇచ్చిన భూమిని మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పట్టా కింద వచ్చింది ఎట్టొస్తుంది? అక్కడ కొంతమంది రైతులు అప్పుడే CJFS కింద తీసుకొని సాగు చేసుకుంటున్నారు. వాళ్ళ నోళ్ళు కొట్టి ఏ అధికారి దగ్గర మేనేజ్ చేసి తెచ్చుకున్నారు? ఇటువంటి నేను సహించను. మేము ఉన్న ఆస్తులు ఇచ్చుకున్న వాళ్ళమే. ఇప్పుడు సీలింగ్లో పోయిన పేదోళ్ళ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కొట్టేసే పని ఏంటిది? నో కాంప్రమైజ్. దాని విషయంలో నేను గట్టిగా చర్యలు తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఎగ్జాంపుల్, ఈ ఊర్లో 2 సంవత్సరాల్లో తల్లికి వందనం 948 మందికి 1,10,00,000 ఇచ్చాం 2 ఏళ్లలో. పెన్షన్లు 198 మందికి 2,29,00,000 ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 332 మందికి 91 లక్షలు ఇచ్చాం. ఆటో డ్రైవర్కి 1,60,000 ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ 12 మందికి 4,71,826 రూపాయలు ఇచ్చాం. ఇంచుమించు దాదాపు 4,50,00,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో తాళ్లపూడిలో ఉండే పేదోళ్ళకి అందించాం. 4,50,00,000 2 yearsలో ఒక్క గ్రామ పంచాయతీలో. చిన్న విషయం కాదు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధ్యయన సంస్థ క్లియర్గా చెప్పింది, సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకేదో 3 రాష్ట్రాలు ముందు ఉన్నాయని, అన్నిటికంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పింది. అనంతరం బసరాల దిబ్బ గిరిజన కాలనీని పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి పంచాయతీ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Hi Nilor, please subscribe to N3 TV.